రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి వచ్చేటట్టయితే దగ్గరగా 2,00,000 కోట్ల రూపాయల ఒప్పందాలు జరుగుతాయన్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంటే దాంట్లో కీలకమైనటువంటిది ఫ్యాబ్ 1500, ఫ్యాబ్ 3000, ఫ్యాబ్ 5000 బాంబ్స్ని భారతదేశానికి అమ్మకానికి ఓకే చెప్తుందట. ఈ ప్రధానంగా వాటి పేలుళ్ళు అనేటటువంటిది ఎట్లా ఉంటాయి అంటే ఇట్లా ఉంటుందన్నమాట. వాటికి ఒకసారి బాంబేలతో ఒక రకంగా ఊరు లేచిపోతుంది అనమాట. 100 కిలోమీటర్ల పరిధిలో పేలుళ్ళు అనేటటువంటి జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి దాని గురించినటువంటిది ఇప్పుడు ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అందులో భాగంగా భారతదేశానికి సంబంధించి తీసుకోమని చెప్తున్నారు అనమాట. అంటే రష్యా మనల్ని అడుగుతోంది తీసుకోయ్యా భారతదేశానికి అమ్ముతామని. మనకి ఇక్కడ పొద్దున పాకిస్తాన్తో వీటితో వచ్చేటటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ బాంబులు అనేది చాలా ఉపయోగకరమైనటువంటిది. ఎందుకంటే భారతదేశానికి అటు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కలిపి నాటకం ఆడుతున్నటువంటి వేళ యుద్ధపు అనివార్య పరిస్థితులు వచ్చినప్పుడు ఇదైతే చాలా క్లియర్గా ఉంటుంది. ఎలాగ కంట్రోల్ చేయాలని కాదు, ఇది ఒక బాంబు వేస్తే ఊరు లేచిపోతుంది. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మనం ఊళ్ళు లేపడానికి ఇబ్బంది పడతామన్నటువంటి ఉద్దేశంతో ఆగతం కాదు. వాస్తవంగా మనం ఒక రకంగా మానవతా ఉద్దేశంతో ఆగాం. కానీ ఇప్పుడు ఇట్లాంటి బాంబులు మా దగ్గర ఉన్నాయి వాడుకోమని చెప్పేసి రష్యా చెప్తోంది. కొనుక్కుంటామా లేదా అన్నటువంటి మన ఇష్టం. బట్ మోడీ పుతిన్ల మీటింగ్లో ఇదైతే కన్ఫామ్ అని చెప్తున్నారు అన్నమాట.